శ్రీనివాస్ గారు, మీ కమిషన్ నివేదిక ఇచ్చింది సీఎం రేవంత్ చేతిలో. కాళేశ్వరం లోగుట్టుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 1000 పేజీల నివేదిక, 115 మంది విచారణ, కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, కోదండరాం, పెద్ద పెద్దోళ్ళు మహామహులు వెళ్ళారు విచారణకి. కాబట్టి ఖచ్చితంగా ఏదో లోగుట్టు ఉందని మేమైతే అనుకుంటున్నాం. కానీ రవీంద్రరావు గారు చాలా ధీమాగా ఉన్నారు. లోగుట్టు లేదు, కొండందవి ఎలుకను కాదు కదా, మా వెంట్రుక కూడా పట్టలేరు, మేము అందులో ఏం తప్పు చేయలేదు అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ కూడా పూర్తి ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన కమిషన్ కాదు అది. కేవలం 3 బ్యారేజీల మీదనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఆ 3 బ్యారేజీల రిపోర్టుతో మీరు మొదటి నుంచి చెప్తూ వచ్చారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఆ ప్రాజెక్టే 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లతో సస్యశ్యామలం అని వాళ్ళంటే 1,00,000 కోట్ల అవినీతి అని మీరు అన్నారు. మరి మీ అవినీతి ఆరోపణలను రుజువు చేసే రకంగా ఆ నివేదిక వచ్చి ఉంటుంది అనుకుంటున్నారా? అంటే మీకు నమ్మకం ఉందా? అదే మాటకు మీ మాటలకు కట్టుబడి ఉంటారా మీరు ఇప్పటికీ? ఇప్పుడు ముందుగా వారు దానికంటే ముందు ఆఖరి 2 అంశాలు. ఒకటేమో సినిమా అనేదో మాట్లాడినట్టు, ఒకరేమో పీకలేరనే పదం. ఆల్రెడీ వీళ్ళ పట్టలేరు, వెంట్రుక కూడా పట్టలేరు అన్నారు. సరే సార్, అంటే ఇప్పుడు వెంట్రుక పట్టలేరు అంటే దాని అర్థం ఏందన్నా, ఆయన ఆవేశము, ఆయన ఆ మాట తీరులో బంధార్థంతో మాట్లాడిన మాటలు. సినిమా ఆల్రెడీ ప్రజలు చూపించారు వాళ్ళకు. ఆ సినిమాలో శుభం కాడు కాంగ్రెస్ పడ్డది. ఈ రోజు వెంట్రుకను కూడా పట్టలేదు అంటుండ్రు, కొండను దవ్వి ఎలకను పట్టలేదు అంటున్నారు. తెలంగాణ ప్రజలు కొండను దవ్విండ్రు. ఈ రోజు ఆ కొండలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలైన బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని బంగాళాఖాతులు పాడేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చారు. ఈరోజు ఇంకా వీళ్ళు అంటే మా ఈ కార్ రేసింగు, టెలిఫోన్ ట్యాపింగు, మా విద్యుత్ కొనుగోలు పైన విచారణ ఏమైందని చెప్పండి. వాళ్ళకు ఉబ్బులాటం ఎక్కువ ఉన్నట్టుంది. తొందరగా పోయి ఆ జైల్లో ఉండాలి, జైల్లో ఉంటే మాకు సానుభూతి వస్తుందని చెప్పి అనుకుంటారు. ఏందో తెలియదు. కానీ ఈరోజు మేము పక్కడి బందీగా పద్ధతి క్రమంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం. ఈరోజు 1,00,000 కోట్ల ప్రాజెక్టులో ఈరోజు అవినీతి అక్రమాలు జరిగినాయి అన్నప్పుడు మన తెలంగాణ సామెతలో ఏదన్నా ఈ ఇబ్బంది అయినప్పుడు, ఏదైనా అవినీతి అక్రమం జరిగినప్పుడు గ్రామ పంచాయతీ కట్టడం జరిగితే అరే అవినీతి అక్రమాలతో కట్టిరని చెప్పనే పదం తీసుకొని వచ్చిన సందర్భం. ఈరోజు కాళేశ్వరం వాళ్ళ ఏదో 1-2 పిల్లలు కూలిపోతాయంటే అదే బ్యారేజ్లలో 16 టీఎంసీలు ఆయన బ్యారేజ్ అని పదం వాడుతున్నాడు. ఈరోజు ప్రాజెక్ట్ లాగా వాడుకున్నారు కదా, మీ తప్పిదం కదా. ఆనాడు కేసీఆర్ గారు నా మెదడంతా రంగరించి కట్టిన ప్రాజెక్ట్ అన్నాడు. విచారణకు వచ్చారు 121లో కానీ, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కానీ క్యాబినెట్ కి సంబంధించినటువంటి ఆలోచనలు ముందుకు పోయినా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఆ క్యాబినెట్ నేనున్నా, అసలు క్యాబినెట్ ఆమోదం లేదన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా 1000 పేజీలు మీరే చెప్పిన దానిలో 1000 పేజీల నివేదిక 16 మాసాలుగా విచారణ జరిపి 100కు పైన సాక్షులు వాగ్మూలం తీసుకొని ఈ ప్రభుత్వం ఇంత ఖచ్చితత్వంగా ముందుకు పోతుంటే ప్రజాధనం జరిగినటువంటి దుర్వినియోగాన్ని అంశాన్ని ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం తీసుకొని వస్తుంటే ఇప్పటికి కూడా కింద పడ్డేది అన్నట్టు తెలంగాణలో సామెత. వారు ఆ విధంగా మాటలు సబబు కాదు. ఈరోజు తప్పనిసరిగా మేము మొదటికి చెప్తున్నాం, విచారణ అనేది జరిగిన తర్వాత అందులో ఎంతటి వారైనా ప్రజాధనాన్ని దోచుకుంటే, ఈరోజు కాళేశ్వరాన్ని కామధేనుగా మార్చుకున్నారని చెప్పన్నాం, కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాం అనుకున్నాం. అలాంటి కాళేశ్వరం కోళేశ్వరంగా మార్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అందులో ఎవరు ఎంత పెద్దటి వారైనా మీరు చర్యలు తీసుకుంటూ చెప్పిన మాట ప్రకారం విచారణ జరిగింది, సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ రోజు పివి ఘోష్ గారి నివేదిక అధికారులకు అందింది. అధికారుల ద్వారా ఈరోజు మా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి సమక్షంలో, పొంగులేటి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు కూడా అందజేశారు. మీరు చెప్పినట్టుగా 3 మెన్ కమిటీ వేసి 4 తగ్గినాడు. ఈరోజు క్యాబినెట్ లో చర్చించి ముందుకు పోతూ ఉంటున్నాం. ఇక్కడ ఒకటి గమనించాలి, అంటే తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగం దానిపైన ముందుకు పోతామంటే కూడా వీళ్ళు ఈ విధంగా ఇప్పటికి తెలంగాణ పదంలో ఉన్నట్టు విధంగా మాట్లాడి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, నేను అడిగిన రవీంద్రరావు గారు అన్న ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే ఈ కమిషన్ వేసింది ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో 2-3 పిల్లర్లు ఇబ్బంది అయిన నేపథ్యంలో టెక్నికల్ అంశాలనే ఎక్కువ పరిశీలించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తుమ్మిడిహట్టి వద్ద వాటర్ లేవని ఎవరు చెప్పారు, మేడిగడ్డ వద్ద ఉన్నాయని ఎవరు చెప్పారు, ఇలాంటి రిపోర్టు. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే ఎన్ఓసి ఎందుకు ఇచ్చారు ఆ కంపెనీ, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించిన వాటికి ఎన్ఓసి ఇవ్వడానికి కారణం ఏంటి, డిజైన్లలో ఎందుకు నాణ్యత లేదు, ఇలాంటి చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి ఇందులో. కానీ మీరు ప్రాజెక్టుపై మొదటి నుంచి ప్రతిపక్షంగా చెప్పింది అవినీతి అని.
ఆ అవినీతి అంశం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్తో వెలుగులోకి వస్తుందా నేను అడుగుతున్న పాయింట్ అది. 100% అవినీతి అక్రమాలతో కట్టిన ప్రాజెక్టులను మీరు చెప్పింది ఈ నివేదికతో వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 36,000 కోట్ల నుంచి 40,000 కోట్ల 9 దగ్గర పూర్తయ్యే ప్రాజెక్టు కాదని ఎందుకు మీరు కాళేశ్వరం కచ్చారు? అక్కడే అవినీతి అక్రమాలు తెరలేపారు అనేది మా వాదన. ఇప్పుడు ఇక్కడ కరెంటు బిల్లు ఎంత కాలుతుంది, ఎక్కడైతే ఏ విధంగా దిగువకు రావచ్చు అని చెప్పేది కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మీరు గోదావరి పైన కృష్ణా జలాల పైన ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత సమన్వయంగా చెప్పినారో మీరు చూసారు. అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో మనకు జరిగిన నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 100% ఈ నివేదికలో వారు చేసినటువంటి అవినీతి అక్రమాల కోసమే ప్రాజెక్టు మార్చిరనేటువంటి మాట ఉంటదనేటువంటిది నా భావన. రైట్ శ్రీనివాస్ గారు 2-3 వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి రవీంద్రరావు గారు దాంట్లో. అంటే వారు అన్నదాన్ని ఒప్పుకోండి, గత ప్రభుత్వంపై మేము విచారణ చేసామా మాపై మీరు చేస్తారా అనడం అది అంటే మీరు చేయకపోతే వాళ్ళు చేయొద్దని ఏం లేదు, చేయొచ్చు విచారణ తప్పలేదు. కాకపోతే నేను అంటుంది శ్రీనివాస్ గారు మీరు పెట్టిన ఒక విధానం ఏదైతే ఉందో అంటే గత ప్రభుత్వం చేసిన ప్రతి అంశాన్ని విచారణ పరిధిలోకి తెస్తున్నారు కాబట్టి రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా ఇదే పని పెట్టుకుంటారు. అంటే మీరు చూపించిన దారిలో పోతారు. మీ 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పెట్టినా ఏ పథకం పెట్టినా దాని మీద విచారణ కమిటీలు వేస్తారు. ఇక మీరు చూపించిన దారే అది. ఒకటి దానికి మీరు రెడీ కావాలి, ఒక పాయింట్. రెండో పాయింట్, మొత్తం ఆ 3 బ్యారేజీలకైనా ఖర్చు 10,000 కోట్ల లోపే. అంటే మీ విచారణ సాగింది కమిషన్ విచారణ మొత్తం 10,000 కోట్లలోనే. అందులో ఏం అవినీతి బయటకు తెస్తారు మీరు అనేది కూడా రవీంద్రరావు గారు అడుగుతున్న పాయింట్. రెండింటికి చెప్పండి మీరు. ఇప్పుడు అన్న వారు మాట్లాడినప్పుడు డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళ డ్యామేజ్ కోసం మేము చేయలేం కదా అంటున్నాం. అంతకంటే 10 సంవత్సరాలు మేము బ్రహ్మాండంగా పరిపాలించడం అనేటువంటి ఆలోచన ఎక్కడ దొరకలేదు కాబట్టి వాళ్ళ ఆ ప్రయత్నం చేయలేరేమో. ఆ 10 ఏళ్లలో తప్పు చేస్తుంటే వీళ్ళెందుకు చేయపోదురు? మేము ఎన్నికలప్పుడు కాళేశ్వరం రవీంద్ర అన్న ఒక్క నిమిషం, అయ్యో నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడినా రవీంద్ర అన్న మా 10 ఏళ్లలో తప్పులు లేవు కాబట్టి మీరు ఏం విచారణ జరపలేరేమో. మేము మీ అధికారులకు వచ్చి రాకంటే ముందు కాళేశ్వరం జరిగినట్టు అవినీతి అక్రమ విచారణ జరుపుతా ఉన్నాం కాబట్టి ఆ మాట మీ 10 ఏళ్ల కాలంలోనే మిమ్మల్ని అడుగుతున్నా 10 ఏళ్ల కాలంలో 2 అంశాలు ప్రధానంగా. ఒకటి ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి అని వాళ్ళు కమిటీ ఏదో వేశారో అది అటకెక్కించారు, ఎందుకు ఎక్కించారో. రెండోది జలయజ్ఞం దళయజ్ఞం అనేది చాలా ఫేమస్ అయింది అప్పుడు వర్డ్. జలయజ్ఞం దళయజ్ఞం అనే వర్డ్ మీకు గుర్తుండే ఉంటుంది. మీ భాషలో అటకెక్కించారంటారు, వాళ్ళ నివేదిక ఏం లేదు కాబట్టి మూసేసుకున్నారు. సరే జలయజ్ఞం దళయజ్ఞం కూడా చాలా పెద్ద ఉంది. ఆ 10 ఏళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పైన విచారణ జరుపుకొని జలయజ్ఞం విచారణ జరుపుకొని ఏం లేదు కాబట్టి వాళ్ళ నివేదిక మూసేసుకున్నారేమో. అట్లెందుకు అనుకోరు మీరు? ఆ కాలంలో ఏం జరగలేదు కాబట్టి వాళ్ళే 10 ఏళ్లలో ఏం చేయలేకపోయారు. నేనేమంటున్నా, ఈ రోజు మేము మీరు అంటున్నటువంటి సందర్భంలో నేను చెప్తా ఉన్నా, ఓఆర్ఆర్ కి సంబంధించి అసెంబ్లీలో హరీష్ రావు గారు విచారణ జరిపినాం. వాళ్ళు కోరుకున్నారు, ముచ్చటగా వాళ్ళు కోరుకున్నదే. కరెంటు కొనుగోళ్లలో జరిగినటువంటి అంశంలో మీకు దమ్ముంటే జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు అంటేనే మీకు కావాలని విద్యుత్ కమిషన్ నివేదిక అన్న సందర్భాన్ని బట్టి అడుగుతున్న పాయింట్ ఏంటంటే నివేదిక ఇప్పుడే వచ్చింది, దీన్ని పెడుతున్నారు కేబినెట్ ముందు, అది పెట్టట్లేదు. ఒకటి తర్వాత అది కూడా పెడతారు, ఆ కేబినెట్ అది కూడా చర్చకు వస్తుందేమో. ఇప్పుడే మీరు ఎందుకు అనుకుంటున్నాం మనం ఆ నివేదిక పైన కూడా? అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మీ మీద కావాలని కాదు, నివేదికలో ఏం లేదేమో అని వాళ్ళ అనుమానం. నివేదికలో ఏం లేదేమో అని. సరే ఏం లేకపోతే ఏం లేదని చెప్తాము, ఉంటే తప్పు నేనేమంటున్నా అని అనుకోయే. నువ్వు మా అధికారం అయిపోలేదు కదా ఇంకా ఇంకా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు మేము వస్తాం అనేక సందర్భాలు చెప్తున్నాం. తొందర మీరు 10 ఏళ్ళు నడిపించారు, మేము కూడా 10 ఏళ్ళు నడిపించేటువంటి సందర్భం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు ఓఆర్ఆర్ విచారణ మీరే కోరుకున్నారు, కరెంటు కొనుగోలు మీరే కోరుకున్నారు. ఈ కార్ రేస్ కి సంబంధించి అధికారుల ద్వారా బయటపడిన దానిపైన విచారణ జరుగుతుంది. 50 కోట్లు ఫౌండర్ రూపంలో ఎట్లా దాటిందని చెప్పని ప్రతి అంశం కూడా ఏదైతే విచారణ గొర్రెల స్కామ్ నిన్న మొన్న ఉంటుందో, ఆ ఒక్కటే మోటార్ సైకిల్ మీద 65 గొర్రెలు దాటినాయి అని చెప్పని ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూసినప్పుడు 1000 కోట్లు అని చెప్పంటారు. కాగు నివేదిక కూడా ఇచ్చింది, గొర్రెలలో స్కామ్ జరిగింది, 1000 కోట్ల దాకా ఉండొచ్చు అని చెప్పని. ఇన్ని అరే తెలంగాణ పేరిట దాచుకొని రాష్ట్రాన్ని ధ్వంసం యుద్ధం చేసినటువంటి ఇలా మాట్లాడేదండి కళ్యాణ్ గారు. ఈ రోజు మేము వచ్చి 18 మాసాలు అయింది. ఓవైపు రాష్ట్రానికి గాడీలు పెడుతున్నాము, 8 లక్షల కోట్లు అప్పులు ఉంటే ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే ఈ రోజు నెలకు 6,000 వడ్డీ కడుతూనే
ఈ రోజు రాష్ట్రంలో ఒక్కొక్క స్కీమ్ మొదలు పెడుతున్నాం. ఇది 6 గ్యారెంటీలు 13 హామీలు ఏమయ్యామే ఒక్కొక్కటి మొదలు పెట్టిన పడుతుంది. వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టు, వీళ్ళు నిరుద్యోగ వృద్ధి ఇచ్చినట్టు, వీళ్ళు రైతు రుణమాఫీ ఏకకాలు చేసినట్టు, వీళ్ళ హయాంలో దళితులు ముఖ్యమంత్రిని చేసినట్టు వీళ్ళంటే మాట్లాడేది. ఈ రోజు మేము ఒకటే ప్రజల ఒక నమ్మకం విశ్వాసం కలిగింది. ఇంత ఇబ్బందులు ఉన్న ఆర్థికంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ 18 గంటలు కష్టపడి ముందుకు పోతుంది, ఒక్కొక్కటి స్కీమ్ అమలు చేస్తుందని చెప్పని చేస్తాము. ఒకటి తర్వాత కూడా అన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోయే సందర్భం. ఈరోజు ఇక్కడ కాళేశ్వరం సంబంధించి 100కి 100 రూపాయలు అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇసుక తెన్నెల మీద అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయించి ఉండకూడదని చెప్పి తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వీరిపైన ఈ 98,000 కోట్లు ఒకవేళ పూర్తయితే 1,50,000 కోట్లు అయ్యే సందర్భంలో 1,00,000 కోట్లలో జరిగిన అవినీతి అక్రమాలు టన్నెలు కాలువలు ఇంకా లేవని చెప్పంటే అరే అసలే కూలిపోయిన తర్వాత అసలే బుంగ పట్టేది మీరే ఒప్పుకుంటున్నారు. బుంగలు పట్టేది చెప్పండి. అసలు నీరు ఆగుతలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒకవేళ నీరును మీరు ఆపినట్టయితే ఆ ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా కింద 40 గ్రాములు కొట్టుకుపోతాయి చెప్పండి. అక్కడ బుంగ పడింది లేకుంటే ఒక పిల్లర్కి ఒక పిల్లర్కి ఏదో పగులు వచ్చింది, దాన్ని అలానే వదిలేస్తే మన ఇల్లు ఉంది, వర్షం పడుతుంటది, చిన్న రంధ్రం పడుతుంది, అలా వదిలేసాం అనుకోండి ఇల్లు మొత్తం కూలిపోద్ది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి కళ్యాణ్ గారు. మీరు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు పలుమార్లు అరే మీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము కట్టినట్టు కట్టాలి, మరి కూల్చి 40-50 గ్రామాలు మొత్తం కొట్టుకపోవాలని మీరు చూస్తున్నారు. మేము ఖచ్చితత్వమైనటువంటి ఆలోచన కళ్యాణ్ గారు మీకు తెలియదు కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల దగ్గరికి పలుమార్లు మేము వెళ్ళినాము. దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేసి ముందుకు పోయే అవకాశం లేదు. వాళ్ళు ఇప్పటికీ అనుమతులు ఇస్తలేరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇవ్వనప్పుడు మేము ఎలా ముందుకు పోతాము? ఆ రోజు ఎన్డీఎస్ఏకు ఏదైనా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. అలాంటి ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ముందుకు పోవాలని చెప్పినప్పుడు మేము ఎలా ముందుకు పోతాము? అది మీరు కూడా వాళ్ళగా మాట్లాడితే కళ్యాణ్ గారు ఒకసారి ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మీరు ఇప్పియండి పర్మిషన్, రేపే దాన్ని నిర్మాణం చేసి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ జరిగింది అనుకోండి, ఒక ఉన్నతమైన కమిటీ ఇచ్చింది కాబట్టి ముందుకు పోయి చెప్పడానికి అవకాశం ఉంటది. మళ్ళీ వీళ్ళే అంటారు అగో వీళ్ళు తెలియదా, కూలిపోయింది తెలియదా, పగిలిపోయింది తెలియదా, సీపేజ్ తెలియదా, వీళ్ళు ఎందుకు డ్యామ్ నీళ్ళు ఆపినరు, ఇంత ప్రమాదానికి ఎందుకు గురైంది, రేపు ఏమైనా జరిగింది అనుకో జరగరాంది. 40 గ్రాములు కొట్టుకుపోతాయండి భద్రాచలం దగ్గర దాకా. 40 డ్యాములు, సీతమ్మ సాగర్, సమ్మక్క ఇవన్నీ కూడా నామరూపాలు కూడా పోతాయని చెప్పి అదే కళ్యాణ్ గారు ఏదో గ్రాములకు చెరువు అయిపోతే అప్పటికప్పుడు మీరు బొంగను కూర్చి అప్పటికప్పుడు ఆపండి అని చెప్పినట్టు ఈజీగా కాదు కదా. 16 టీమ్స్ ఆపిరు మీరు అలా బ్యారేజ్ల పేరిట ప్రాజెక్టులు కట్టిరు. అది మీ తప్పిదం కాదా? ఈరోజు ఇప్పటికైనా లెంపలేసుకోండి కేసీఆర్ గారు తప్పైంది అని చెప్పి తెలంగాణ సమాధానం చెప్పాల్సింది. ఇంకా మీరే బీరాలు కలుపుతూ ఇంకే మీరు మమ్మల్ని కరెక్ట్ కాదు కదన్నా. రైట్. ఫైనల్ గా రవీంద్రరావు గారు ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ వాదన. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అదే చెప్పింది, ఇప్పుడు ప్రభుత్వంగా కూడా చెప్తుంది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే మీ అధికారులు కాళేశ్వరం ఇరిగేషన్ అధికారులు వాళ్ళపై ఏసీబీ దాడులు జరిగితే 100 కోట్ల ఆస్తులు అండి. శ్రీనివాస్ గారు అన్నట్టు గొర్రెల కుంభకోణంలో ఈఎన్సీలో 2-3 కలిసి 1000 కోట్ల ఆస్తుంది. అవునవును, అదే చెప్తున్నా. ఇంకొకటి అధికారుల దగ్గర 1000 కోట్లు వెళ్ళింది, 10,000 కోట్లు వెళ్తే 20,000 కోట్లు వెళ్తే ఆది శ్రీనివాస్